హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. వచ్చేసి మనకు దగ్గరలోనే ఉంది, ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంది రాక్ బీచ్. బీచ్కి వెళ్ళేసి రిటర్న్ అయిపోదాం. మనం ఇలా మన డెస్టినేషన్ వచ్చేసి రామేశ్వరం వెళ్ళిపోవాలి ఇవాళ ఎట్టి పరిస్థితులు. నిన్న నైట్ ఉడక ఇదే రూట్లో వచ్చాము, నాకు ఐడియా ఉంది. కానీ నైట్ కన్నా మార్నింగ్ ప్రశాంతంగా ఉంది. నైట్ ఫుల్ ట్రాఫిక్ ఉండే. వచ్చేసాం, ఇలా లెఫ్ట్ వెళ్ళిపోతే మనం డైరెక్ట్ బీచ్కి వెళ్ళిపోతాం. ఇదంతా ఫ్రెంచ్ కాలనీ, ఇదంతా ఫ్రెంచ్ కాలనీ. ఇది రాక్ బీచ్. ఇది వచ్చేసి ఇదే స్ట్రీట్ అంతా, ఇదే లైన్ ఇక్కడ నుంచి అక్కడ రాగా అండ్ ఎదురుగానే మనకు రాక్ బీచ్ ఉంటుంది. ఇంకా అది కనిపిస్తుంది, ఆర్ట్ టవర్ లాగా ఉంది చూసినా, అది ఆర్ట్స్ కాలేజ్. ఇలా నేను కొన్ని ఫొటోస్ దిగాను, ఇక అయిపోయింది. వీడియోస్ కొన్ని తీసుకున్నాను. నాకు తెలిసి వ్యూ మొత్తం మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నా. బాగుంది, ఉండబోతుంది. కానీ ఇక్కడనే నాకు అక్కడికి లేట్ అయిపోతుంది. ఇంకా నేను వచ్చి ఛాన్స్ సేపు అయింది, ఆల్మోస్ట్ 1 అవర్ పైన అవుతుంది. ఇక్కడనే కూర్చున్నాను నేను. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం, మనకు రామేశ్వరంకి వెళ్ళిపోవాలి. మనకు అక్కడికి లేట్ అవుతుంది. వెళ్ళిపోయాడికి డిస్టెన్స్ తక్కువనే ఉంది, కానీ టైం మాత్రం 8 అవర్ జర్నీ చూపిస్తుంది ఇక్కడ నుంచి. సో మనం ఎంత తొందరగా స్టార్ట్ అవుతే అంత తొందరగా వెళ్ళిపోతాం మనం ఇక్కడ నుంచి. ఇప్పుడు మీకు చూపిస్తాను కదండి, ఒక అమ్మాయి ఎవరు బిల్డింగ్ బాల్ కన్నా కూర్చుంది. మొత్తం ఏదో మొత్తం కోల్పోయి కూర్చొని అట్లా కూర్చొని వ్యూ చూసుకుంటా. ఫైనల్లీ అయితే లగేజ్ మొత్తం మౌంట్ చేసినాం అండి బైక్ మీద. ఇప్పుడు టైం వచ్చేసి అవుతుంది. ఇక్కడ నుంచి మనకు రామేశ్వరం వచ్చేసి 420 కిలోమీటర్స్ ఉంది. 8 అవర్స్ చూపిస్తుంది జర్నీ. రీచ్ టైం వచ్చేసి మనకు 6 అవుతుంది పోయే వరకు. వెళ్దాం, మనకి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మనం జల్దీ స్టార్ట్ అయితే జల్దీ వెళ్ళిపోవచ్చు. నాకు కొంచెం వర్క్ ఉండి వల్ల నేను స్టార్ట్ కాలేదు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్, శంభో శంకర, జై భవాని. అయితే ఇప్పుడు ఒక చైన్ స్ప్రే ఉన్నాం, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ జెన్యూన్ స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్స్లో. దొరకదో అనుకున్నాను, దొరికింది. ఇంకోటి ఎంత ఇవాళ నేను స్లిప్పర్స్ వేసుకున్నా, ఎందుకంటే నా షూస్ వాటర్ ప్రూఫ్ కాదు. నేను చెప్పులు వేసుకున్నా. నిన్ననే వేసుకున్న అనవసరంగా ఖరాబ్ చేసిన షూస్ అసలు. ఇవైతే తడిసినా పర్వాలేదు. రామేశ్వరం వచ్చేసి 414 కిలోమీటర్స్ ఉంది. 7.5 అవర్స్ చూపిస్తుంది. డెస్టినేషన్ టైం వచ్చేసి 6:30 చూపిస్తుంది. చూద్దాం, మనం తొందరగా వెళ్తామా లేట్ అయితే తెలియదు. వీరైతే అదే తొందరనే వెళ్ళిపోవాలా. ఇవాళ వచ్చేసి మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అది పాండిచేరిలో. పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 96.35 పైసా ఉంది. మనం పోతే కానీ రామేశ్వరంలో మళ్ళీ ఎక్కువ ప్రైస్ ఉంది. ఫుల్ 8.41 లీటర్స్ కొట్టింది. 810 రూపీస్. కొంచెం అక్కడ ఆయన క్లచ్ లూజ్ ఉండే, కొంచెం టైట్ చేయించిన, అలా మిర్రర్గా లూజ్ అయిపోయింది. ఇది కోన్ సెట్ కొత్త తెప్పించగా, అది వాళ్ళకి షోరూమ్ అని ఫోన్ చేసినాం. మన హైదరాబాద్ షోరూమ్ ఫోన్ చేస్తే, అన్నా అది కోన్ సెట్ కొత్తది కదా, కొంచెం లూజ్ అవుతుంది, ఏదైనా టైట్ చేయించుకున్న సెట్ అవుతుంది అని అన్నాడు. ఇక్కడ ఎవరైనా మేము కోన్ సెట్ ఏమో షోరూమ్కే పోవాలంటారు. జస్ట్ టైట్ చేయాలంటే మాకు చేయనిక రాదు, షోరూమ్కే పోవాలంటాడు. ఇట్లా మొత్తం హ్యాండిల్ ఇచ్చి పెడితే ఇట్లా మొత్తం షేక్ అయిపోతుంది. చూపిస్తుంది చూడండి ఎట్లా షేక్. ఇట్లా ఊవేస్తుంది హ్యాండిల్ మొత్తం. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఇప్పుడు హైవే ఎక్కిన, నేషనల్ హైవే వచ్చేసి 532 అంట. ఇంతసేపు ఆ సిటీలో ఉండేది, రోడ్ మంచిగా లేకుండా నాకు 1 అవర్ పట్టింది. 35 కిలోమీటర్స్కి 1 అవర్ పట్టింది. అర్థం చేసుకోండి ఎంత ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ ప్లస్ రోడ్డు మొత్తం ప్లాట్హోల్సే. ఇక్కడ రోడ్ పక్కల అన్ని మన అరిటాకులు ఉంటుంది చూసినావా, అరిటాకులు అన్ని కోసి అమ్ముతున్నారు. ఎందుకు మరి ఇట్లా ఆఫ్ వేసి దాన్ని ఓన్లీ ఆకులు మంది అమ్ముతూ. నాకు తెలిసి ఇక్కడ ఉన్న హోటల్స్ కానీ రెస్టారెంట్ వాళ్ళు కానీ నాకు తెలిసి అవి కొనుక్కుంటారేమో. నాకు తెలిసి కొనుక్కొని ఆ ప్లేట్లలో మనకు సర్వీస్ స్టాప్ ఇస్తారు చూసిన. నాకు తెలిసి
అట్లా కొనుక్కొని ఇస్తారేమో అనుకుంటున్నాను నేను. మట్టిగా చూసిన అందరు అవే అమ్ముతారు. ఈ పక్కనే తోట ఉంటుంది, తోట పక్క ముందర కోసుకొస్తారు అమ్ముతారు. మనం లెఫ్ట్ తీసుకున్నాం కుంభకోణం హైవేకి. ఇది నేషనల్ హైవే వచ్చేసి 36 అంట. హైవే రైట్ కొంది. ఈ కుంభకోణం రోడ్ అయితే అస్సలు బాగాలేదు. సింగిల్ లైన్ రోడ్ ఉంది, అన్ని ప్యాచ్ వర్క్స్ వస్తున్నాయి. చాలా అంటే చాలా ఎక్కువ వస్తున్నాయి ప్యాచ్ వర్క్స్. ఏదైతే కావద్దనుకున్నాం అదే అయింది ఫ్రెండ్స్. ఫ్రంట్ టైర్ పంక్చర్ అయింది. ఇప్పుడు ఈ హైవేలా ఏడుకని పోవాలా? ఇది నేషనల్ హైవే, చుట్టుపక్కల ఏమి లేవు, ఒక్క షాప్ కూడా లేదు. ఇది ఈ టైంలో పంక్చర్ అయింది. అది ఇంకొంచెం ముందు పోయినా ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్ ముందు ఉంది అని చెప్పిండు ఒక అతను. కానీ అర్థం కానీ ఎట్లా పోవాలి? అటు నడిపించుకుంటూ పోతే టైర్ ట్యూబ్ 2 పోతాయి. ఏం చేయాలి? రోడ్ సైడ్ రెస్టారెంట్కి నేను కాంటాక్ట్ చేస్తున్నా కానీ వాళ్ళు ఏం సమాధానం ఇస్తలేరు. ఇంకా దగ్గర లేవు. ఇప్పుడు ముందర 1 కిలోమీటర్ కాడ ఏదో సర్వీస్ రోడ్ ఒకటి ఉందని చెప్పారు. మెల్లగా దొప్పుకుంటూ పోతున్నా. రోడ్ సైడ్ రెస్టారెంట్ ఫోన్ చేస్తే మీ నెంబర్ ఇంకా రిజిస్టర్ కాలేదని వస్తుంది. నేను షోరూమ్గా కాంటాక్ట్ అయితే వాళ్ళు చెక్ చేసి చెప్తా అని చెప్పారు. ఇక ఆ లోపల ఏదో సాయంత్రమైన నా వల్ల అయితే లేదు, బుడుగా చైర్లు వస్తున్నాయి. అదే ఇంకా 1.5 ఉన్నట్టుంది. అప్పు టాటా ఏస్ చనిపోయింది. ఈ రోడ్ మీదకి ఎట్లా వచ్చిండే ఇది? దొబ్బుడు నా వల్ల అయితే లేదు, చైర్లు వస్తున్నాయి. అందుకే కూర్చొని పోతే కొన్ని ట్యూబ్ అయినా పర్లేదని చెప్పి మెల్లగా పోతున్నా కూర్చొని. అవుతలేదు అసలుకి దొబ్బుడు. స్టార్ట్ చేసి పోయినా కానీ చైర్లు బాగా నొప్పి వేస్తున్నాయి. చైర్లు వెయిట్ మొత్తం వన్ సైడ్ పడుతుంది. మెల్లగా అయితే వచ్చిన ఇక్కడ పంచర్ షాప్లో ఉన్నాను. ఇక్కడ ఏడునే తెలుస్తలేవు, ఒక్కడిగా కనబడతలేదు. అన్న పంచర్ షాప్ ఏడనా? స్ట్రైటా? సాయి ఒక ట్యాంక్. ట్యూబ్ వేసారు, కొంచెం టైర్ కట్ అయిపోయింది. ట్యూబ్ వేసారు కానీ ట్యూబ్ ఈ టైర్ కాదు, క్లాసిక్ 350 ట్యూబ్ వేసారు. వాళ్ళ కాడ ఏ ట్యూబ్ లేవంట, దొరకవంట అక్కడ. ముందర కుంభకోణం పోతే పెద్ద డిస్టిక్ ఉంటుంది, ఆ డిస్టిక్లో దొరుకుతాయి, ఇక్కడ దొరకవు అని చెప్పారు. అక్కడ వేయించుకోవా అన్న. సరే మనకు ఎమర్జెన్సీ కాబట్టి ఇక తప్పదు కాబట్టి వేయించిన. బండి బాగా బౌన్స్ అవుతుంది, స్పీడ్గా ఓనికి వస్తలేదు. మనకు డిస్టిక్ అంటే కుంభకోణం కొంచెం పెద్దగా ఉంది. ఇంకా మనం తప్పకుండా సిటీలోకి అయితే ఎంటర్ కావాలి. ఎంటర్ అయ్యి వేయించుకోవాలి. ఉంటే ఇంకో స్ప్రేలో ట్యూబ్ తీసి పెట్టుకోవాలా. ఫస్ట్ ఇక్కడ షాప్ అని పడితే ఫస్ట్ నేను వాటర్ బాటిల్ తీసుకోవాలా. వాటర్ అయిపోయినాయి, వాటర్ లేవు, మస్తు దాహం వేస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 2:21 అవుతుంది. పొద్దున బ్రేక్ఫాస్ట్ వేయలేదు, లంచ్ కూడా వేయలేదు. ముందర ఆగాలి ఒకసారి. మరి తింటానా చూడాలి, తిననే. ఎందుకంటే పొద్దున ఏం తినలే, నాకైతే ఆకలి అయితే లేస్తలేదు. వాటర్ అయితే కావాలి పక్క, వాటర్ కోసం చూడాలి నేను. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నా, వాటర్ బ్రేక్ తీసుకుని స్టార్ట్ అయిపోతున్నా. ఫస్ట్ మన ట్యూబ్ మారవాలి. కుంభకోణం అది బండి మొత్తం బౌన్స్ అవుతుంది. ఇట్లా 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 మొత్తం ఎత్తేసే ఉంది. ఫ్రంట్ టైర్ అయితే స్పీడ్గా పోతున్నాం. 80 దాటితే ఇక అంతే, ఇక బండి అవుటర్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. తెలిసి నాకు అది ట్యూబ్ కొంచెం సైజు కొంచెం లడ్డుగా ఉండే, దానివల్ల నాకు తెలిసి బౌన్స్ అవుతుంది. నమ్మబాది టోల్ ప్లాజా అంట. పాండిచేరి నుంచి రామేశ్వరం ఫస్ట్ టోల్ ఏరిది. హైవే నుంచి అయితే లెఫ్ట్ తీసుకున్నా. లెఫ్ట్ తీసుకొని మనం కుంభకోణం పోయి ఫస్ట్ ఆటోమొబైల్స్లో మనం ట్యూబ్ తీసుకొని ఒక మెకానిక్ షాపు దోలాడి మళ్ళీ ట్యూబ్ చేంజ్ చేయాలి. స్పేర్లో ఇంకో బ్యాక్ టైర్ ట్యూబ్కి తీసి పెట్టుకుంటాను నేనైతే, సేఫ్ సైడ్. ఎందుకన్నా వచ్చాయి చెప్తున్నాగా 1 అవర్ నుంచి తిరుగుతూనే ఉన్నా. ఒక్క ఆటోమొబైల్ ట్యూబ్ దొరుకుతారు.
ఒకటి ఉందని చెప్పారు, ఈడవుగా లేకపోతే ఎక్కడికైనా స్టార్ట్ అయిపోతాం. ట్యూబ్ అన్నా, ట్యూబ్ ట్యూబ్ 90 90 21 లాస్ట్కి అయితే ఇక్కడ ఉంది. రాల్కో టైర్స్ అంట. లాస్ట్కి ఇటు దొరికినాయి. స్పేర్లో బ్యాక్ టైర్ బ్యాక్ తీసి పెట్టుకున్నా. ఏమో చెప్పాలి, అదొక ఎప్పుడైనా మనకు హ్యాండ్ ఇవ్వచ్చు. దొరుకుతలేవు సాధారణంగా ఎక్కడ మన బండి టైర్లు. ఎందుకన్నా సేఫ్ సైడ్ తీసి పెట్టుకున్నా ఇప్పుడే. మా ఫ్రంట్ టైర్ అయితే వేపేసేసాను. షాప్ ఇదే లోపల ఉంది. అట్ లాస్ట్ దొరికింది మనకు. వచ్చేలో మనం ఇక ఇక్కడ ఉండనే ఉండదు. ఇక డైరెక్ట్గా రామేశ్వరం మ్యాప్స్ వేసిన. ఇంకా 285 కిలోమీటర్స్ ఉంది. 5 hours జర్నీ చూపిస్తుంది. ఆన్ ద వేలో ఏడ కనబడితే అక్కడ వేయించుకొని వెళ్ళిపోదాం. సంథింగ్ గుడి ఉన్నట్టుంది. ఇంత కోనేరు అనుకుంటా. చాలా పెద్దగా ఉంది. టెంపుల్కి ఇక్కడ నేను పక్కనే. మరి ఏం టెంపుల్ తెలియదు ఇది. తమిళనాడు అంటేనే టెంపుల్ ఆఫ్ సిటీ. కానీ దానిలో కుంభకోణం అంటే ఇంకా టెంపుల్స్ ఎక్కువనే ఉంటాయి. ఇంకో టెంపుల్ దాని రాగానే స్ట్రైట్ ఇంకోటి పెద్ద ఉంది టెంపుల్. ఇంకా ఇది కోనేరు ఇదంతా. నేను లాస్ట్ టైం వచ్చాను కానీ కార్లో వచ్చాను కుంభకోణానికి. అది అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు శబరిమల పోయేటప్పుడు వచ్చిన బండి తిరుకుట వీలైనంత తొందరగా వేయించుకొని వెళ్ళిపోవాలి మనం. మన డెస్టినేషన్ టైం వచ్చేసి 10 చూపిస్తుంది. వన్ సైడ్ కూర్చుంటారు అందరూ బాయ్స్ ఉడక. మన ఆర్డర్ కూర్చుంటారు వచ్చినా అట్లే కూర్చుంటారు. సేమ్ బాయ్స్కి అట్లే కూర్చుంటారు. మరి ఎందుకు కూర్చుంటారు అట్లా? నేను చాలా మంది చూసినాను, అందరు అట్లే కూర్చుంటారు. పోరగాళ్ళకి అట్లే కూర్చుంటారు. అందరు యూత్ పోరగాళ్ళు, అంకుళ్ళు అందరు అట్లే కూర్చుంటారు. అలా దాంట్లో ఒక స్టైల్, మళ్ళీ కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలి. ఇక రన్నింగ్లో మనకి ఎక్కడ కనబడితే అక్కడ ఆపేసి ట్యూబ్ చేంజ్ చేసుకోవాలా. ఒక అడిగినా కానీ ఆ తాత అంట నా వల్ల కాదని చెప్తుంటా. తాత నేను చేయలేను ఈ బండికి, ముందుకి బ్రిడ్జ్ కిందకి రైట్ తీసుకో అని చెప్పినాడు. నేను మళ్ళీ సిటీలోకి ఏం పోతా, ఆన్ ద వేలే ఉంటే చూసుకుంటున్నాం. ఇక ఇప్పుడు టెన్షన్ లేదు, ఏడున్నా తీసుకుని మార్చుకోవచ్చు. ఈరోజు రైడ్లో వచ్చేసి సెకండ్ టోల్ గేటు. ఈ టోల్ గేట్ వచ్చేసి వెంబుకూడి టోల్ ప్లాజా. అసలు లెఫ్ట్ రైట్ చూడు మొత్తం గ్రీనరీ, ఎంత మంచిగా ఉంది అసలు సీనరీ అయితే. నేను ఆన్ చేయదు కానీ మొత్తం పామ్ ట్రీస్, పామ్ ఆయిల్ మొత్తం ఇక్కడికి వెళ్ళి ప్రొడ్యూస్ అయ్యేటట్టుంది. నేను మొత్తం అవి అక్కడ కనిపించేవి అవే. మనకి ఇక్కడ నుంచి ఇంకొక చిన్న డైవర్షను. మనం ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ ఎక్కాలి. లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని ఆ ఫ్లైఓవర్ ఎక్కేయాలి. అక్కడ మొత్తం మెయిన్కే వస్తారు. అప్ప నుంచి మొత్తం ఇటు సైడ్కి వెళ్ళి వస్తారు. అరే బండి వస్తుంది ఆగలేదు, పోడే ఆడింకా మనకే కొడుతుంది కూడా స్టిప్పరు. నిన్న మొత్తం వాన పడ్డది, ఇవాళ వర్షం పడుతుంది అని చెప్పి నేను రైన్ జాకెట్ వేసుకున్నా. సూర్యుడు నన్నే కొడుతున్నాడు డైరెక్ట్. ఇలా హ్యూమిడిటీ ఎట్లుందంటే మస్తు ఉంది, ఘోరంగా ఉంది హ్యూమిడిటీ. ఇంతసేపు అని చూస్తున్నా, ఇక్కడ ఒక ఆంటీ ఏమో అమ్ముతుంది. ఏం అమ్ముతుందో చూద్దాం ఒకసారి. నాకు చూడాలని ఉంది, మొత్తం వైట్ ఉన్నాయి. అరే జీడిపప్పులు కాల్చినాయి. అవి ప్రైస్ అడిగినా ఎంత అని. 250 grams 250 రూపీస్ అంట. ఇక్కడ అంతా అవే అమ్ముతారు, లెఫ్ట్ రైట్. పంట ఇట్లా పండిస్తారు ఏంది? ఇక్కడ చెట్లు ఉన్నాయి ఏమన్నా, అంతటా అవే ఉన్నాయి. లెఫ్ట్ రైట్ జస్ట్ మిస్ కింద పడేటండి. ఎవరో పూలన్నీ రోడ్ల మీద వేసుకుంటే వేరు, అవి స్కిడ్ అయిపోతున్నాయి పూలు. ఎంటర్టైన్మెంట్ ముఖ్యంగా ఇట్లా 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 వెళ్ళిపోతుంది మొత్తం బండి ఇట్లా. ఏమైందో మరి, రోడ్ మీద అన్ని పూలే ఉన్నాయి. ఓకే చనిపోయారు. చలి ఇప్పుడే కొడుతుంది నాకు. అప్పుడే అంత ఫారెస్ట్ ఉన్నట్టుంది, చల్లగా వస్తుంది గాలి మొత్తం. ఇట్లా చెల్లి ఇట్లా ఇట్లా గడ్డ కట్టేస్తున్నాయి అప్పుడే. ఇంకా రాత్రిపూట వస్తే ఇంక ఎక్కువ అయిపోతుంది నాకు తెలిసి. అంత ఫారెస్టే ఉన్నట్టు. ఇంకో చిన్న డైవర్షన్ లెఫ్ట్ సైడ్, నేషనల్ హైవే 336 అంట. స్ట్రైట్ ఒకటే రోడ్డు మీద 118 kilometers పోవాలా. ఇప్పుడు నా ముందర కార్ చూసిన ఫార్చునర్ 109 స్పీడ్ వస్తుందని చెప్పి స్పీడ్ పోతుంది. ఎంతసేపు మెల్లగా వచ్చిండు. నేను అది ఓవర్టేక్ చేయను, నన్ను ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతూనే ఉన్నాడు.
టోల్ గేట్ వచ్చింది. తిరుచి కరికూడి టోల్ ప్లాజా. ఇంకా రామేశ్వరం వచ్చేసి 154 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 2 hours 51 minutes. ఇంకా 3 hours అనుకోరు. 3 hours 152 కిలోమీటర్స్కి 3 hours. ఈ రోడ్డు అసలు బాగాలేదు, అన్నీ ప్యాచ్ వర్క్లు వస్తాయి ఈ రోడ్లో కూడా. అన్నీ జస్ట్లో మిస్. కుక్క అడ్డం వచ్చింది, ఈ కట్టు కట్టుపోయి ఉంటే చెప్తున్నాగా, కుక్కనైనా సావు నేనైనా సావు. ఇటు వచ్చేసింది రప్పున దుంక్తా. అప్పుడేసారి గుండె జల్లు అన్నది, అయిపోయింది పడ్డా అనుకునేయాల. అసలు ఎంత చీకటి ఉందంటే నేను ఫార్వర్డ్ పని చేస్తే రోడ్డుగా కనబడతలేదు నాకు. అట్లా పరిస్థితి, మస్తు చీకటి ఉంది. అసలు జీరో విజిబిలిటీ ఫార్వర్డ్ లేకపోతే. ఏదో ఫార్వర్డ్ ఉండే మాట పోతున్నా కానీ లేకపోతే పోకనే పోదు. అయినా తన రూమ్ తీసుకున్నా అన్నీ ఉండి పొద్దుగా బయట ఉంది. నాకు ఆకలి అవుతుంది, ఎందుకంటే పొద్దు నుంచి ఏం తినలేగా. ఆకలి అవుతుంది, ఇంకా తినేస్తే ఎక్కడ తినేసి వెళ్ళిపోతుంది. ఓకే, మనం భయవకాడ మరి 9 అవుతుంది. ఉంటాయో ప్రయాణంగా పోయినాక కూడా ఎత్తుకోనికి ఇబ్బంది అవుతుంది. ఇట్లకెళ్ళి తాపాలు చాలా ఉన్నాయి, ఏదో తినేసి వెళ్ళిపోతే అయిపోతుంది. డిన్నర్ బ్రేక్ ఇప్పుడే అయిపోయింది. బిస్మీ అరేబియన్ రెస్టారెంట్ అంట. ఫ్రైడ్ రైస్ తిన్నా అంతే, ఏం తినలే ఇక. తినబుద్దుగా కాలే ఫ్రైడ్ రైస్, ఒక సాంసం తిన్నా. అక్కడ పొద్దున్నే తినలేగా, గ్యాస్ ఫామ్ అయ్యి పొద్దున్నే ఇంకా ఏదో తినాలిగా లైట్ తిన్నా. నాకు ఇక్కడ నుంచి ఇంకా 66 కిలోమీటర్స్ ఉంది. 1 hour 13 minutes చూపిస్తుంది. మనం పోయే వరకు 9:30 ఈజీ అవుతుంది. 9:30 అవుతుంది. మనకి ఇంకో చిన్న డైవర్షన్, లెఫ్ట్ సైడ్ పోవాలా. రామేశ్వరం 60 కిలోమీటర్స్, రామనంతపురం 4, మధురై 120, మధురై రైట్, రామనంతపురం స్ట్రైట్, రామేశ్వరం లెఫ్ట్. 60 కిలోమీటర్స్ ఉంది. అలా ఫస్ట్ రైల్వే క్రాసింగ్ కాదు, సెకండ్. ఫస్ట్ పాండిచేరిలో ఒకటి క్రాస్ చేశారు, అది సెకండ్. అది మీకు కనిపిస్తుంది లేదా గాయస్, ఇదే పమ్మన్ బ్రిడ్జ్. లెఫ్ట్ రైట్ సైడ్ మొత్తం సీఏ ఉంటుంది మనకు. ఈ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది, నాకు అట్లా కనుక్కుని ఇదే రైల్వే ట్రాక్. నా ముందర ఇద్దరు రైడర్స్ ఆడుతూ చూసిన, వీళ్ళు కర్ణాటక నుంచి అంట. వీళ్ళు రామేశ్వరం వచ్చారు. ఒక అతనేమో కాంటినెంటల్ మీద వచ్చిండు, ఇంకో అతనేమో ఎన్ఎస్ మీద వచ్చిండు.